యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇటీవల వారం రోజులుగా బంగారం ధర భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. బంగారంతో పాటు వెండి అంతకు మించి పడిపోయింది. అయితే ఏమైందో ఏమో గాని భారీగా పడిపోయిన రేట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే అదే పనిగా బంగారం, వెండి ధర పెరుగుతూ పోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర చూస్తే 2008 తర్వాత ఒక్క రోజులో అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి అని అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధర కూడా గత వారం రోజుల నుంచి పడిపోయిన ధర నుంచి భారీగానే పుంజుకుంది. ఈసారి వెండి ధర కంటే బంగారం విలువే ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్లు, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. దేశీయంగా బంగారం ధరలను చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లపై ఇవాళ రూ. 710 పెరగడంతో తులం బంగారం ధర 1,41,100 వద్ద ట్రేడ్ అవుతుంది. దీనికి ముందు వరుసగా 6,800, 7,900, 8,850 మేర తగ్గాయి. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 760 పెరగ్గా 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో 1,53,930 వద్ద కొనసాగుతుంది. ఇది అంతకు ముందు వరుసగా రూ. 7,410, రూ. 8,620, రూ. 9,650 చొప్పున తగ్గుముఖం పట్టాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటల తర్వాత పెరుగుతాయని చెప్పొచ్చు. అప్పుడే రిటైల్ మార్కెట్లో కూడా పెరిగిన ధరలు కనిపిస్తాయి. వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీకి స్థిరంగా 3 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. ఫిబ్రవరి 3న ఇట్రాడేలో ఒక దశలో 20,000 తగ్గినట్లే తగ్గి మళ్ళీ అదే స్థాయికి చేరింది. దీనికి ముందు వరుసగా 20,000, 85,000, 20,000 చొప్పున మొత్తంగా 4 రోజుల్లో 1,25,000 మేర ధర తగ్గింది. అది కూడా ఉదయం 10 గంటల తర్వాత భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు.